మీరు ఎప్పుడైనా రాత్రిపూట ఆకాశం వంక చూసి అసలు మనం ఎక్కడ ఉన్నాం, ఈ విశ్వం ఎంత పెద్దది అని ఆలోచించారా? ఈ విశ్వం నిండా ఎన్నో రహస్యాలు, అద్భుతాలు దాగి ఉన్నాయి. ఈరోజు మనం విశ్వం గురించి కొన్ని నమ్మలేని నిజాలను తెలుసుకుందాం. మనం ఆకాశం వంక చూసినప్పుడల్లా వాస్తవానికి గతాన్ని చూస్తున్నాం. ఆశ్చర్యంగా ఉందా? కాంతి ప్రయాణించడానికి కొంత సమయం పడుతుంది. ఉదాహరణకి సూర్యుడి నుండి కాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల 20 సెకండ్లు పడుతుంది. అంటే ఇప్పుడు మీరు చూస్తున్న సూర్యుడు 8 నిమిషాల క్రితం ఉన్న సూర్యుడు అన్నమాట. అలాగే రాత్రిపూట కనిపించే నక్షత్రాల కాంతి మనల్ని చేరడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. అంటే మనం వాటి చరిత్రను చూస్తున్నాం అన్నమాట. ఈ భూమి మీద ఉన్న అన్ని సముద్ర తీరాల్లోని ఇసుక రేణువులను లెక్కబెట్టడం సాధ్యమా? అసాధ్యం కదా. కానీ శాస్త్రవేత్తల ప్రకారం భూమి మీద ఉన్న మొత్తం ఇసుక రేణువుల కంటే ఈ విశ్వంలో ఉన్న నక్షత్రాల సంఖ్య ఎక్కువట. అంతరిక్షం పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటుంది. అవును, మీరు విన్నది నిజమే. ధ్వని ప్రయాణించడానికి గాలి లేదా ఏదైనా మాధ్యమం కావాలి. కానీ స్పేస్ ఒక వాక్యూమ్, అంటే అక్కడ గాలి ఉండదు. కాబట్టి అంతరిక్షంలో మీ పక్కన ఎంత పెద్ద బాంబు పేలినా మీకు చిన్న శబ్దం కూడా వినిపించదు. హాలీవుడ్ సినిమాల్లో చూపించే సౌండ్స్ అన్నీ కేవలం ఎఫెక్ట్స్ మాత్రమే. న్యూట్రాన్ స్టార్స్, ఇవి ఎంత సాంద్రత కలిగి ఉంటాయంటే ఒకవేళ మీరు న్యూట్రాన్ స్టార్ నుండి ఒక చిన్న టీ స్పూన్ పదార్థాన్ని తీసుకొని భూమి మీదకు తెస్తే దాని బరువు సుమారు 600 కోట్ల టన్నులు ఉంటుందంట. అంటే ఒక చిన్న చెంచా పదార్థం బరువు ఎవరెస్ట్ పర్వతం బరువుతో సమానం అన్నమాట. ప్రతి సంవత్సరం చంద్రుడు భూమి నుంచి సుమారు 3.8 సెంటీమీటర్లు దూరం జరుగుతున్నాడు. అంటే కోటాను కోట్ల సంవత్సరాల తర్వాత చంద్రుడు భూమికి చాలా దూరంగా వెళ్ళిపోతాడు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చిన ఆస్ట్రోనాట్స్ తమ స్పేస్ సూట్స్ మీద ఒక వింత వాసన వస్తుందని చెప్పారు. అది కాల్చిన మాంసం లేదా వెల్డింగ్ పొగ వాసనలా ఉంటుందట. చూసావా ఫ్రెండు, ఈ విశ్వం ఎంత అద్భుతమైనదో. సో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయు ఫ్రెండు.